జైనత్ మార్కెట్ యార్డులో రైతుల కష్టాలు, రైతుల మాటల్లో కేసీఆరే మంచిగుండు అంటున్న రైతులు. నా పేరు కోశెట్టి మేడిగూడ మాది. నేను జొన్నలు తీసుకొచ్చి సోమవారం నాడు తీసుకొచ్చిన. ఇంతవరకు కొనుగోలు ఏం లేదు ఇక్కడనైతే. బట్టి పాసింగ్ చేస్తే బార్దాన లేదు. బార్దాన బయట నుంచి బార్దాన కొనుకొచ్చుకున్నాం. ఒక్కొక్క బ్యాగు 28 రూపాయలతోని. ఎమ్మెల్యే గారు అయితే కొబ్బరికాయ కొట్టిండు, మరి అటే అయిండు. మరి మార్కెట్ చైర్మన్ అయితే ఇటు పత్తని లేదు, రాకనే లేడు. మరి ఎమ్మెల్యే గారు మరి ఏమన్నా దీనికి వచ్చి చూసి ఏమన్నా మరి ఆన్లైన్ సతాస్తున్నది. మరి లారీలు రాకలేవు. మరి నిన్న చైర్మన్ 10 లారీలు వస్తాయని చెప్పిండు. 10 లారీలకి వెళ్ళి 4 లారీలు వచ్చినాయి. ఇంతవరకు ఒక లారీ కూడా రాలేదు. మరి ఎంపీ గారైతే పత్తలేడు, ఎమ్మెల్యే గారైతే పత్తలేదు. ఎమ్మెల్యే గారు అంటున్నాడు నేను ధర్మాబాద్కు గోదాములు తెస్తా, అవి తెస్తా అంటే మరి గోదాములకు అయి తిరుగుతున్నాడా, మరి ఇటు మార్కెట్కి అయి తిరుగుతున్నాడా, ఎటు తిరుగుతున్నాడు? వాటర్ తాగేందుకు వాటర్ లేదు. ఒక్కొక్క రైతు 6 రోజుల నుంచి వెయిటింగ్ అంటే ఇంతవరకు ఒక్కొక్కళ్ళకు మినిమం అయితే ఒక్కొక్కళ్ళ రైతుకు 10,000 రూపాయలు అవుతున్నాయి ఇక్కడ వెయిటింగ్ ఛార్జ్. మళ్ళీ లోపల ఉన్న వాళ్ళకు బార్దానా లేదు. బార్దానా నిన్న సాయంత్రం వచ్చింది. 90% బార్దానా బయట నుంచే కొనుక్కొని వచ్చినాం. ఇది వారి దాకా 100 కుంటల బార్దానాకు మినిమం 3,000 రూపాయలు పోతున్నాయి. 20 రూపాయలు ఇస్తామంటుండ్రు. ఆ 20 రూపాయలు ఏం గిట్టుబాటు అయితే 30 రూపాయలతోటి బార్దానా కొనుక్కుంటున్నాం మేము. ఆ ఇస్తారని గ్యారంటీ ఏమున్నది మాకు? మళ్ళీ ఇక్కడ నీళ్లు తాగుదామంటే నీళ్ళ సౌకర్యం లేదు. ఇప్పుడు మార్కెట్కి సంబంధించిన మార్కెట్ చైర్మన్ లిఖితపూర్వకంగా మాకు బార్దాన్ డబ్బులు ప్రతి సంచికి వచ్చేసి 30 రూపాయలు ఇస్తామని రాసిస్తే మేము అగ్రి అవుతాం. లేని ఏడలా మేము పెద్ద మొత్తంలో దీనివల్ల ఇది చేసుకుంటాం. 40 రూపాయలు చెన్ని రాసి ఒక్కోళ్ళు కూడా చెన్ని వేసింది లేదు. 70 రూపాయలు. ఇంతకుముందు 50 రూపాయలు తీసుకుంటుండే కుంటాలకు వచ్చేసి 2 బస్తాలకు. ఇప్పుడు 70 రూపాయలు అంటే అది ఎక్కడి? దీని లోపల పెద్ద మొత్తంలో అందరిది హస్తం ఉన్నది. కుమ్మక్కై రైతుల్ని మోసం చేయనందుకు కట్టుదిట్టంగా నడుస్తున్నది వాళ్ళది. ఒక్కొక్క రైతు ఇది వరకు దాకా 6 రోజుల నుంచి ఇక్కడనే పండుకున్న, స్థానం లేక, తిండి లేక, ఏం లేక, తాగతందుకు నీళ్ళైతే వీళ్ళు ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నాడు కాదు, పెద్దరికని చెప్పుకున్నాడు కాదు. చైర్మన్ కానీ చైర్మన్ ఒక్క రోజు మార్కెట్ కొబ్బరికాయ పలగొట్టి పోయిండైతే చైర్మన్ పత్తలేడు ఇది వరకు దాకా. నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. మీటింగ్ కోసం మా రైతుల్ని అడిగి దొలకపోయి 4 గలంగానే ఆయనతో మరి ఇక గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం అంటలు అట్లా ఇట్లా అని మరి ఇట్లా ఏమి లేదు. అన్నదానం పెట్టిండు. ఇప్పుడు అన్నదానం ఎటుపోయింది? గెలిచిన మనం ఒక్కో సంవత్సరమే అన్నదానం పెడితే గొప్ప అనుకుంటారా? రైతులకు ఎల్లకాలం అన్నదానం పెట్టకపోనుండే మరి అప్పుడు పెట్టుకున్నామా మేము? అప్పుడు పెట్టమనిలే కదా, అన్నదానం పెట్టమనిలే కదా. మరి ఎందుకు బంద్ చేసిండు రాజశంకర్? బీజేపీ వాళ్ళం పెడుతున్నామని అని ఫీలింగ్ ఎందుకు వాళ్ళకు? అడగం, అన్నమని అడగం మేము. మాకు సక్రమంగా పని అలా చేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా సరుకు లారీల్ని పిలాంపు చేసి ఏమంటే లోడింగ్ చేపించేస్తే ఎదుటోళ్ళకు కూడా ఇప్పుడు 4 రోజుల నుంచి అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. ఒకవేళ అకాల వర్షం నిన్న ఏమంటే బై ఛాన్స్ ఈ నిన్నటి రోజుల మా ఈ జైనత్ మార్కెట్ యార్డ్లో పడకపోవడం వల్ల మేము బచాంచినాం. లేకపోతే ఇక్కడ పక్క విలేజ్లో 2 కిలోమీటర్ల దూరంలో పడ్డ వర్షము, ఆ వర్షం కింద ఇక్కడ పడ్డబట్టికే ఒక్క రైతు ముఖం లోపల కళ అనేది ఉండకపోవు. ఆ రకంగా ఇది ఉంది. అదేదో దయ వల్ల, భగవంతుడి కృప వల్ల ఈ రైతుల గోడు భగవంతుడికి మూరముట్టింది. దానివల్ల ఇక్కడ వర్షం పడకపోవడం వల్ల రైతులు సేఫ్ జోన్లు ఉన్నారు. అయినా కానీ నిర్లక్ష్య ధోరణి ఎన్ని రోజులు? కుమ్మక్కాయి ఈ దళారీ వ్యవస్థ తీరున్నది. ఇక్కడ ముఖర్దముతోటి మార్కెట్ చైర్మన్ తోటి సొసైటీ వాళ్ళతోటి అధికారులు అందరూ 70 రూపాయల సంచి ఎక్కడుంది?
పొద్దునిండా జమ కుంటాలకు చేస్తున్నారు, 70 పొద్దుకి రూపాయలు ఎక్కడ? పంచుకుంటున్నారు. మరి చెన్ని అని రాసినప్పుడు చెన్ని మరి ఎందుకు పెడతలేరు? చెన్ని రాసిన డబ్బులు తీసుకుంటున్నారు, ఆ డబ్బులన్నీ ఎక్కడ పంచుకుంటారు? వీళ్ళు రాత్రి మోమాటం లేకుండా ఉన్నందరూ కలిసికట్టుగా పంచుకుంటారు ఈ డబ్బుల్ని. రేవంత్ రెడ్డి ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. ఈ ఉన్న పంటనే కొనుడు చేత అయితే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు. ప్రతి పంటకు బోనస్ ఇస్తారు 500. రైతు బంధు ఆపిన ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ చక్కగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఏమన్నా ధర్నాలు రాస్తారోకోలు చేస్తే దాని మీద వాడి ఏడుస్తున్నారు. గౌరవ జోగురామన్న ధర్నా చేస్తే దాన్ని రాజకీయం చేస్తున్నాడు పైల్ శంకర్. ఇంకొక మాట, సెంట్రల్ గవర్నమెంట్ ఖరీదు అయిపోయింది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తే మొత్తానికి సక్రమంగా అన్ని విలేజ్లు కొనుగోలు చేయాలి కదా. కేంద్రంలో ఉంది కదా బీజేపీ, పాయల్ శంకర్ ఇక్కడ ఉన్నాడు కదా, మరి నిలదీయాలి కదా. వట్టి మాటలేనా? రైతుల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడితే పాయల్ శంకర్ అది సమంజసమేనా? అది సమంజసం కాదు కదా. ఏదో వస్తున్నాడు అక్కడ అడాకంట దగ్గర మక్క ఏరియా ఎక్కువ వేయడం వల్ల ఆ ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిపోయాడు. మరి శనగ పంట కొనుగోలు మధ్యంతరం ఆపేసి నిలిపివేసిన తర్వాత కూడా మక్క కొనుగోలు చేసే అధికారం ఎక్కడిది? కొనుగోలు చేయకపోయినుండే సక్రమంగా శనగ కొనుగోలు యథావిధిగా నడిపేయనుండే. ఎందుకు నడిపేయలే? 5,200 కుంటాలు ఎమ్మడి 700 రూపాయలు నుక్షణంలో మేము అమ్ముకున్నాం. మా గోడు ఎవరికి వినిపించాలా? ఇవాళ రైతులను ఆగమాగం చేస్తున్నది మీ అసమ్మత ప్రభుత్వం, మీ అనాలోచిత నిర్ణయాల వల్లనే ఈరోజు ఈ రైతాంగం అరిగోసలు పడుతున్నారు. ఎక్కడ చూసినా దోపిడీ రాజకీయ నాయకులే, అడుగడుగున దోపిడీ రాజకీయ నాయకులు వేయబట్టే రైతులది ఈ పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో కరోనా టైంలో కూడా ఉండకుండా కూడా కొన్నాళ్ళు అప్పటి ప్రభుత్వం. రామన్న సార్ గాని ఇట్లా ఎంతో దగ్గర ఉండి ఇప్పుడు కొనిపించిండు. విలేజ్కి వెళ్ళి కరోనా అధికారి లేడు, వీళ్ళు తాగుదామంటే లేవిడ. అడు కేసీఆర్ పక్క ఉండే అడు కేసీఆర్ ఏం చేసినా మొత్తం రైతుల పట్ల రుణం మాపిచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, జొన్న కొన్న అన్ని ఉన్నాడు. వీడు అచ్చి నుంచి వీడు జొన్ను ఇది చేస్తున్నాడు. పంట కొనుగోలు కొంటే ఏ రైతుకు మనకు అవసరం లేదు. ఇది కాకుండా ఇబ్బంది కలగకుండా ప్రతి పంట అందరి రైతులది కొనుగోలు చేసే ప్రయత్నము సర్కారు గవర్నమెంట్ అది తీసుకోవాలా, చర్య తీసుకోవాలా. ఒక 4 విలేజ్లు పంట కొనుగోలు చేసి అయిపోయింది మాదేనంటే మేము ఎవరికి చెప్పుకోమంటాం? మా గోడు ఎవరికి వినియోగించుకోమంటాం? దీని పట్ల రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర పవర్ ఉంది. పొలిటికల్ లీడర్లు అన్నప్పుడు వాళ్ళ దగ్గర పవర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ నుంచి మన పాయల్ శంకర్ ఉన్నాడు. మోదీతోటి నేను మాట్లాడతానంటాడు. మోదీతోటి మాట్లాడినప్పుడు మరి ఆ రైతులకు ఇబ్బంది కలగకుండా పూర్తి పంట కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి కదా. మరి ఒక పంట కొనుగోలు నడంగా, శనగ పంట కొనుగోలు నడంగా ఆ పంటని మధ్యంతరము ఇది చేసేసి మక్క పంట నీకు ముహూర్తం పెట్టడం ఏంది? ఆ శనగ పంట 5,200 అమ్ముకున్నాం. కుంటాలకు 700 రూపాయలు, 100 కుంటాలు అంటే 70,000 రూపాయలు నింపిస్తుందా ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం నింపిస్తుందా? దీనికి ఎవరు? రైతుల మీద ఆశ అవుతున్నాం. ప్రతి అడుగుల రైతుల మీద ఆశ అవుతున్నాం. తాగనీకి మంచినీళ్ళు లేవు, తిననీకి అన్నం లేదు, పోవాల్సి వస్తుంది. ఇక్కడ మొత్తం సరుకంతా వదిలిపెట్టేసి పోవాల్సి వస్తుంది. 4 బస్సులు ఎక్కడన్నా వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు దానికి? లాస్ట్ టైంలో పెట్టిండు అన్నం ఏదో గొప్పగా చెప్పుకున్నాడు కొరకు. ఇది సమంజసమా? కాదు కదా. మరి అక్కడి నుంచి గోదావరి వస్తుంది. ఎటువైంది సిబ్బంది, ఎటువైంది సెక్యూరిటీ, ఎటువైంది? కాదు కదా, అది పద్ధతి కాదు కదా. నువ్వు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నువ్వు పని చేపించి చూపించాలి. సొసైటీ వాళ్ళు అంటారు బార్దర్లు లేవు, బార్దర్లు 30 రూపాయలకు ఒక సంచి బార్దర్ మేము కొనుక్కొచ్చుకొని లోడింగ్ చేసుకున్నాం, కాటా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 4 రోజులు మండే రోజు మేము తెచ్చినాం. మండే రోజు తెచ్చింది కూడా ఇప్పటి వరకు లారీలా లోడ్ ఎత్తలేరు. డబ్బులు తీసుకుంటలేలా? జీతాలు తీసుకుంటున్నారు అన్ని హాయిగా అంతా తీసుకున్న తర్వాత కూడా ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణి వాయిస్తుంది. దీని పట్ల తగిన చర్య తీసుకోవాలా. కలెక్టర్ వరకు మేము ఇది సరైన టైంలో, కరోనా టైంలో కూడా ఇంటింటికి వచ్చి గడపకి వచ్చి ప్రతి ధాన్యాన్ని, ప్రతి గింజని కొనుగోలు చేసిండు కేసీఆర్ ప్రభుత్వంలో. కేసీఆర్ దేవుడు. ఇదంతా దొంగ రాజకీయాలు అయినాయి, దొంగ ప్రభుత్వాలు అయినాయి. ఆలయాలు, గోపురాలు, అయోధ్య అంటాడు మోదీ వచ్చేసి. కాళాదాన్ని కలుతా అంటాడు. కాళాదాన్ ఎటుపోయింది? కాళాదాన్
జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తాడు. ఎటువాయా 15 లక్షలు? 15 లక్షలు ఎటువాయా? కుమ్మక్కైండు జియో అంబానీ, ఎల్కే అద్వానీ, అదానీ, అంబానీ, విజయ్ మాల్యా 1000 కోట్ల ఉన్నోళ్ళతోటి కుమ్మక్కై అదే లక్షల కోట్లు విమానయాత్రలో తిరిగే డబ్బులు ఖర్చు పెట్టిండు. పద్ధతి ఇది? రైతుల పట్లనైతే పిఎంకి అయితే సీఎం పక్కకు పెడితే పిఎం కు కూడా ఎటువంటి ఇది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం పిఎం కు నిలబడ్డ టైంలో ప్రధానమంత్రి మోదీ కాలాదల్ అన్నమాట అన్నడా లేదా? కాలాదన్ అని అన్నాడు కదా. ప్రతి జీరో అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. 15 లక్షలు ఇడిసబెట్టి 15 పైసలు వేయాలి. ఎటువైతున్నది మరి? సొమ్మంతా ఎటువైతున్నది? జిఎస్టీ తీసిండు, అన్ని తీసిండు. అవన్నీ రైతుల మీద రుద్దుతుండు. రైతుల మీద భారమంతా రైతుల మీద. ఇదంతా ఎక్స్పోర్టుకు ఇది ఇయ్యక ఇప్పుడు మా రైతుల దగ్గర మాలంతా వ్యాపారస్తుల దగ్గరికి పోయిన తర్వాత ఎక్స్పోర్ట్ ఇస్తాడు. అప్పుడు వాళ్ళకు వ్యాపారస్తులతోటి కుమ్మక్కుంటాడు. కాబట్టి వ్యాపారస్తులకు తగిన లాభం జరుగుతుంది, ప్రాఫిట్ జరుగుతుంది. అదేదో రైతుల దగ్గర అనే సరుకు ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ ఇస్తే మద్దతు ధరలు దొరుకుతాయి. మద్దతు ధరల కంటే ఎక్కువ రేటు ప్రైవేట్ వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అలాంటిది ఇప్పుడు ఆన్లైన్ కూపన్లు లేక ఎందరో మంది 300, 400 క్యాష్ కటింగ్లో కూడా ఎందరో మంది చేస్తారు. దీనివల్ల ఏంటంటే పెద్ద రాజకీయ నాయకుల నుంచి చిన్న రాజకీయ నాయకుల వరకు ప్రతి నాయకుని హస్తం ఉన్నది.